వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. నేను రేవతి. విద్యార్థుల ఆత్మవిశ్వాసం పట్టుదల కలిగి ఉండాలి అని లేబాకు గోపాలకృష్ణ ప్రధానోపాధ్యాయులు అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలోని చక్రంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సరస్వతి పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు పరీక్షలు రాయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కలిగించడం జరిగింది. అనంతరం విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం చక్రంపేట జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం జరపడం జరిగినది. ఉదయం పూజా కార్యక్రమాలు మరియు సాయంత్రం వేళల సాంస్కృతిక ప్రోగ్రాంలు జరిపి విద్యార్థులకు అందరికీ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం జరిగింది. మరియు బాగా ఉన్నత స్థానంలో ఉండి బాగా చదివి మంచి మార్కులతో పాస్ కావాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళకి ఆశీర్వదించడం జరిగింది. అలాగే మా స్టాఫ్ మెంబర్ అందరూ సహకారంతో విద్యార్థులకు ఒక నెల ముందు నుంచే మేము స్టడీ అవర్ స్టార్ట్ చేసి విద్యార్థులను బాగా పరీక్షలకు సంపూర్ణంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యేట్టుగా చేశాము. ఈ సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ. నా పేరు గోపాలకృష్ణ, జెడ్పీఐ స్కూల్ చక్రంపేట ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం సందర్భంగా పూజా కార్యక్రమాలు మరియు సాంస్కృతిక ప్రోగ్రాంలు జరపడం జరిగింది. అలాగే పిల్లవాళ్ళకందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ వాళ్ళకి ఆశీర్వదించడం జరిగింది.